సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సాధారణంగా క్యాలెండర్లో నెల మారిందంటే ఎన్నో కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి చాలా మార్పులు వస్తూ ఉంటాయి కూడా. కొన్నింటి డెడ్లైన్స్ ముగుస్తూ ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఏమేం మారనున్నాయో, ఈ నెలతో ఏం గడువులు ముగేనున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ నెల ముగేగానే డిసెంబర్ 1, 2025 నుండి కొన్ని కొత్త నిబంధనలు మారబోతూ ఉన్నాయి. ఇవి మీ జేబుపై నేరుగా ప్రభావితం చేస్తాయి. ఆ మార్పులేంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డులో మెయిన్గా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1 నుండి ఆధార్ కార్డులో పెద్ద మార్పులు చేయబోతుంది. ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఆధార్ నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలు ఉంటేవి. కానీ యుఐడిఐ ఆధార్ కార్డును పెద్ద ఎత్తున రీడిజైన్ చేస్తోంది. ఇందులో కేవలం హోల్డర్ ఫోటో, ఒక క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపిస్తుంది. పేరు, చిరునామా, 12 అంకెల ఆధార్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలు కార్డుపై కనిపించకుండా తొలగించబడతాయట. ఇప్పుడు తర్వాత వంట గ్యాస్ ధరలు కూడా మారబోతూ ఉన్నాయి. వంట గ్యాస్ ధరలు డిసెంబర్ 1న మారుతాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల కూడా మొదటి తేదీన అంతర్జాతీయ ధరలు, కరెన్సీ మార్పుల ఆధారంగా ఎల్పీజీ రేట్లను సవరిస్తాయి. గత నెలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇప్పుడు డిసెంబర్ 1న గృహ వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందా లేక ఖర్చు పెరుగుతుందా అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. అలాగే ఎస్బీఐ 2 కొత్త నియమాలనైతే ఇవ్వబోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1 నుండి 2 కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది. నవంబర్ 30 తర్వాత కస్టమర్లు ఎంకాష్ ఉపయోగించి లావాదేవీలు చేయలేరు. కస్టమర్లు దీనికి బదులుగా యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించవచ్చు. ఏటీఎం ఫీజుల్లో కూడా మార్పు చేయబడింది. ఇది డెబిట్ కార్డు వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. నిర్ణీత పరిమితికి మించి లావాదేవీలు చేస్తే సుమారు ₹2 అదనపు ఫీజు వసూలు చేయబడుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎస్ఎంఎస్ ఛార్జీలు. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా నిబంధనలను మార్చింది. డిసెంబర్ 1 నుండి ప్రతి ఎస్ఎంఎస్ అలర్ట్ కోసం 0.15 ఫీజు వసూలు చేయబడుతుంది. అయితే ఈ ఛార్జ్ నెలకు 30 కంటే ఎక్కువ ఎస్ఎంఎస్ అలర్ట్స్ కు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ బదిలీలు, ఏటీఎం నుండి డబ్బు విత్డ్రాయల్, ఇతర లావాదేవీలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. కొందరికి మాత్రం కొంత ఉపశమనం కల్పించారు. ఇక లేబర్ కోడ్ కార్మిక చట్టంలో కూడా మార్పులు రాబోతూ ఉన్నాయి. డిసెంబర్ 1 నుండి న్యూ లేబర్ కోడ్ అమల్లోకి రానుంది. దీని ప్రకారం జీతం నిర్మాణంలో మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులు మొత్తం జీతంలో 50% బేసిక్ సాలరీ అవుతుంది. దీంతో పాటు 1 సంవత్సరం తర్వాతే గ్రాట్యుటీ పొందే నిబంధన కూడా అమల్లోకి వస్తుంది.